వరలక్ష్మణ అమ్మకి వాళ్ళ అన్నదమ్ములే పట్టా ఇవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి ఇబ్బందులు కడుతున్నారు. ఆమెకు 3 ఆడపిల్లలు, తర్వాత ఒక పాపకి భర్త చనిపోయినాడు. మనం ఎంఆర్ఓని కలిసినాం, ఎస్ఐ గారిని కలిసినాము. ఎంఆర్ఓ గారు కూడా 3 రోజుల్లో నేను పరిష్కారం చేసి ఆలోచన చేసి చేస్తానని చెప్పాడు. ఎస్ఐ సార్ దగ్గర కూడా కలిసాము. మీకు ఏదో ఈరోజు సాయంత్రం లోపల మీకు పరిష్కారం చేసి ఏదో ఒకటి మార్గం చూపిస్తామని ఎస్ఐ సార్ మాట ఇచ్చాడు. ఈ సమస్యలు తీరకపోతే వీళ్ళ కుటుంబం ఆమరణ దీక్ష కూర్చుండేకంగా సిద్ధంగా ఉంది ఎంఆర్ ఆఫీస్ కాడ. తర్వాత కలెక్టర్ గారిని కూడా కలుపుతాం. కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కూడా వీళ్ళ విషయం క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మేము నిజంగా వాళ్ళు అన్యాయం చేసింటే మీరు మీ కుటుంబ సభ్యులే కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి మానవ దృక్పథంతో వాళ్ళకి మీరు ఏదో 10,000 20,000 కట్టించుకొని పట్ట ఇవ్వాలి అని చెప్పి లక్షలు కావాలని చెప్తే ఒక ఆడపిల్ల, తర్వాత భర్త ఇదవా మూగివాడు, తర్వాత పక్షవాతం వచ్చింది. మరి ఆమె ఎక్కడింటి తాగగలదు డబ్బులు, అంత డబ్బులు. తర్వాత మా పాప వచ్చేసి భర్త చనిపోయినాడు, ఆ పాపకు 3 పిల్లలు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మీరు డబ్బులు కట్టడం అనేది డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు సాయం చేసింటే అన్నదమ్ముల విషయంలో మీకు ఏదో అంత ఇంత ఖర్చులు కట్టించుకోవాలి, కానీ మీరు పూర్తిగా మీకు ఆడపిల్లలు లేరు మీరు ఊరు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం శాసించడం కరెక్ట్ కాదు. అటువంటి సమస్యలు మీరు సృష్టిస్తే మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రాణాలు పోయినా కూడా అండదండలతో వాళ్ళకి సాధిస్తామని చెప్పి మేము ఈరోజు హెచ్చరిక చేస్తున్నాం. ఈ విషయంలో అధికారులు కూడా అంత స్పందించి న్యాయం చేస్తారని చెప్పినారు కాబట్టి అధికారుల కోసం మేము వెయిట్ చేస్తామని చెప్పి ఈ విషయంలో తెలియజేసుకుంటున్నాం. మా బావోళ్ళు నన్ను లెక్క కట్టమని డిమాండ్ చేస్తాను. నా దగ్గర అయితే అంత శక్తి లేదు. నా పిల్లలు అనాథులు, నేను అనాథులే. నా దగ్గర లెక్క రూపాయి లేదు. మా బావోళ్ళంతా మమ్మల్ని కొట్టినారు, తిట్టినారు, కూడా కళ్ళు అయిపోయినాయి. మాకు ఈ పరిస్థితి తెలిసినది. మా వాళ్ళంతా అన్నదమ్ములు మోసం చేస్తున్నారు మమ్మల్ని అన్ని దానిలో. మాకు అదే కానీ దక్కకుండా చేస్తాను. మేము బాడిగితో ఉన్నాం. నా పన్నది కిష్టిపాడు, ఒరుగుడు మండలము. మా అమ్మ మా నాన్న చాలా ఘోరంగా అవమానిస్తున్నారు వాళ్ళు. మాకు న్యాయమే జరగాల, అన్యాయం అయితే వద్దు. అన్యాయం ఉంటే మాకు అసలు వద్దనే వద్దు. న్యాయమే ఉంది మాలో. మా పట్ట మాకు కావాలా. ఎంఆర్ ఆఫీస్ కాడ మేము దీక్ష అయితే ఖచ్చితంగా చేస్తాం. నాకు భర్త లేడు, కావాలని నేను బండలు పాతుకునే నుంచి గొడవ జరుగుతూనే ఉంది. నాకు 2 పిల్లలు.